జనసేన టికెట్ల రగడకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేనలో టికెట్ల రగడ చల్లారడం లేదు. పార్టీ పిఎస్సి సభ్యులు పితాని బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం సీటు ఆశించి భంగపడ్డారు పితాని బాలకృష్ణ. ముమ్మిడివరం సీటును టీడీపీకి కేటాయించిన బాధాకరమని పితాని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏ ఒత్తిడికి గురయ్యారో తెలియదు. పవన్ను కలిసేందుకు వెళ్ళినా ఆయన ఒత్తిడిలో ఉండటంతో నాదెండ్ల మనోహర్తో మాట్లాడమని చెప్పారు అని బాలకృష్ణ అంటున్నారు. ఆయన నాకు తప్పకుండా ఎక్కడో ఒక చోట సీటు ఇస్తామని చెప్పారు అని పితాని బాలకృష్ణ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ నాకు తప్పకుండా న్యాయం చేస్తారు అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అని అంటున్నారు. గతంలో నన్ను వైసీపీ టికెట్ ఇవ్వకుండా మోసం చేసింది. అయినా ముఖ్యమంత్రి జగన్ పిలిచి ఎమ్మెల్సీ ఇస్తానని అన్నారు. ప్రజల్లో గెలిచి చూపిస్తానని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశాను. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నన్ను పిలిచి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. నేను పొలిటికల్ నేపథ్యం నుంచి వచ్చాను అని బాలకృష్ణ అంటున్నారు. పవన్ కళ్యాణ్ తండ్రి కూడా పోలీస్ నేపథ్యం నుంచి వచ్చిన వారి కాబట్టి నన్ను ఒక కుటుంబ సభ్యుడిలా చూశారు అని పితాని బాలకృష్ణ అంటున్నారు. తాడేపల్లిగూడెం సభ తర్వాత అధిష్టానం నాకు న్యాయం చేస్తుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడో ఒక చోట అసెంబ్లీ సీటును కేటాయిస్తారని నమ్ముతున్నాను అని పితాని అంటున్నారు. కోనసీమ వ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లో శెట్టిబలజ సామాజిక వర్గం ఓటర్లు ప్రతి నియోజకవర్గంలోనూ సుమారుగా 40,000కు పైగా ఓటర్లు ఉన్నారు. నాకు ఎక్కడ అసెంబ్లీ సీటు కేటాయించినా నేను గెలవడం ఖాయమని పితాని బాలకృష్ణ అంటున్నారు. ఒకసారి పితాని బాలకృష్ణ ఏమన్నారో చూద్దాం. మొట్టమొదట మరి కొండ వేసిన రోజున నాకు హైదరాబాదులో మరి ఆయన హక్కును చేర్చుకుని జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మోసం చేశాడు. 2014లో మరి నేను పార్టీకి రావడం, వైఎస్ఆర్ పార్టీలో ఉద్యోగం వదులుకొని రావడం, ఆ రోజున నాకు టికెట్ ఇస్తానని ఇచ్చి నన్ను మోసం చేశాడు. ఆ రోజున ఆఖరికి వచ్చినప్పటికి నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నా మరి ఇస్తానంటే నేను వస్తానని చెప్పినప్పుడు ఆయన లేదన్నా నీకే టికెట్ అని చెప్పేసి నాకు చెప్పడం, దరిమిల మరి ఆ లాస్ట్కి వచ్చినప్పటికి మరి దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే మరి రెడ్డికి అక్కడ సీట్ ఇవ్వడం కోసం ఆ రోజున నాకు ఇక్కడ మత్స్యకారులకు ఇవ్వాలనే సదుద్దేశంతో నన్ను పక్కన పెట్టి నీకు ఎమ్మెల్సీ ఇస్తానని ఇవాళ పిల్లి బోస్ గారు నన్ను ఒంగోలు తీసుకెళ్ళారు. ఒంగోలు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్తే నాకు నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నా అని చెప్పి చెప్పిన రోజునే నేను ప్రజల్లో నుంచి ఒక మంచి నాయకుడిగా గెలిచి ప్రజల సేవ చేయాలని వచ్చాను అన్నా నేను. అందుకని నాకు ఎమ్మెల్సీ వద్దని చెప్పేసి ఆ రోజున నేను రావడం. అలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు హక్కును చేర్చుకొని పోలీసు కుటుంబం, పితాని గారిది నాది ఒకటే కుటుంబం, పోలీసు కుటుంబం, మా ఇద్దరిది పోలీసు బ్లడ్ మా ఇద్దరిది అని చెప్పేసి హక్కును చేర్చుకొని మొట్టమొదటి సీటు ఇవ్వటం. ఆ రోజున ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ పరిచయం చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. మరి ఏ కారణం చేత జరిగిందో ఏ రోజు కూడా ఆయన మీద అవనమ్మకం కానీ మరి లేకపోతే నాకు ఆయన మీద అనుమానం కానీ నాకు ఏ రోజు లేదు. ఎందుకంటే నాకు పూర్తి స్థాయిలో నాకు ఆయన ఖచ్చితంగా నాకు ఎక్కడి నుంచే పోటీ చేసే అవకాశం కల్పిస్తారని చెప్పేసి నేను ఆశపడ్డాను. ఎందుకంటే ఆయన మీద ఉన్న విశ్వాసం, నమ్మకం. ఎందుకంటే మరి కోనసీమ అల్లర్ల తర్వాత కూడా నేను వెళ్ళి కలిసినప్పుడు నేను ఏదో సందేహం వ్యక్తపరిచినప్పుడు కూడా పితాని గారు మీరు ఆల్రెడీ ఏం బాధపడకండి, మీలాంటి వాళ్ళు కాకపోతే నేను ఎందుకని ఆయన నాకు భరోసా ఇచ్చి భుజం తట్టి మీరు హ్యాపీగా మీరు ఉండండి అని చెప్పేసి ఆ రోజున చెప్పడం జరిగింది. దాని గురించి నేను ఏ రోజు కూడా నాకు అనుమానం లేదు, వెనక చూడలేదు. నేను వెళ్ళి మనోహర్ గారు మా కళ్యాణ్ గారిని కలిసి అడగాలని కూడా అనుకోలేదు. ఎందుకంటే ఆయన మీద నాకు భరోసా. దాని వల్ల పొత్తు కుదిరింది. ఈ పొత్తులో భాగంగా మరి ఎలా జరిగిందో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ఇక్కడ దాంట్లో సుబ్బరాజు గారికి ఇవ్వడం జరిగింది. కొంచెం సంతోషం, నాకు ఇబ్బంది ఏం లేదు. కానీ కార్యకర్తలు అందరూ రకరకాలుగా మరి ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా అన్ని నియోజకవర్గాలు కూడా రకరకాలుగా ఉన్నాయి, ఇబ్బందులు చాలా రకరకాలుగా చేస్తూ ఉన్నారు. కానీ నేను ఆయన మీద ఉన్న నా విశ్వాసంతో నేను ప్రతి ఒక్క కార్యకర్తకి ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు దాడు సుబ్బరాజు గారు అంటే ముమ్మడంలోనే సీట్ ఉందండి, ఇంకో చోట పోటీ చేయడానికి అవకాశం లేదు. నేను ఉన్నాననుకో నేను ఎక్కడైనా మరి నా సామాజిక వర్గం చాలా బలమైన సామాజిక వర్గం. మరి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో 42 లక్షలు ఉంది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో దరిదరిగా 10 లక్షలు 12 లక్షలు సుమారు ఇలా మా జనాభా ఉంది. ప్రతి నియోజకవర్గంలో కూడా 30-40 వేలు కానీ 35,000 కాడి నుంచి 40,000, ఇప్పుడు గతంలో అయితే 30,000, ఇప్పుడు 40,000 కాడి నుంచి 70,000, 75,000 కూడా ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. కాకినాడ రూరల్ ఉందంటే 70,000 ఉంది, రామచంద్రపురం ఉంది 50-60,000 ఉంది, అలాగే ముమ్మడి ఉందంటే ఇప్పుడు 50,000 ఉంది. అన్ని నియోజకవర్గాలు ఒకటని చెప్పుకోవడానికి వీలేదు. ఇలా అన్ని నియోజకవర్గాలను కూడా మరి ఎలా చాలా మరి బలమైన కమ్యూనిటీగా మేము ఉన్నాం. ఇక్కడ తెలుగుదేశం తరఫున ఆచంటలో మరి పితాని సత్యనారాయణ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా మనకు సీటు ఎక్కడ చోట మనకి అకౌంట్ చేస్తారు, ఖచ్చితంగా మనకు ఆ విశ్వాసం నాకు ఉంది. మరి నేను మనోహర్ గారి దగ్గరికి వెళ్ళాం, మన కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఆయన మనోహర్ గారికి పురవించి మీరు పితాని గారికి మాట్లాడని చెప్పి చెప్పడం జరిగింది.
ధర్మల మొన్న కలిసాం. నిన్న మళ్ళీ మా కార్యకర్తలందరూ నేను ఎప్పుడైతే నేను వెళ్తున్నానని తెలుసుకుని మీరు ఒక్కడే వెళ్ళడం కాదు మేము కూడా వస్తామని చెప్పేసి వీళ్ళు వెనకాల ఒక 10 కార్లు వేసుకుని రావడం బలలేదు. ఇవాళ ఎలా జరిగిందని చెప్పేసి వీళ్ళందరూ కూడా నా మీద కోపపడితే నేను ఒకటి చెప్పాను, మనకు అలాంటి ఎక్కడ అన్యాయం జరగదా, మీరు బాధపడకని చెప్పినప్పుడు అలా కాదు, మేము కూడా మనోహర్ గారితో మాట్లాడతామని చెప్పడం. ఆ మనోహర్ గారికి ఫోన్ చేస్తే ఆయన పాపం ఎక్కడో దూర ప్రాంతంలో ఉండి ఆయన మమ్మల్ని కలవడానికి ప్రత్యేకించి మన మంగళగిరి ఆఫీస్కి వచ్చారు. ఖచ్చితంగా మాకు ఒక నిర్దిష్టమైన భరోసా మాకు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోని మాకు ఎక్కడో చోట మరి పితాన బాలకృష్ణ గారికి పోటీ చేసే అవకాశం కల్పించాలని వీళ్ళందరూ అడిగారు. నేను కూడా ఆయన అడగడం కూడా జరిగింది. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. మీరు మీకు నాయకులకే కాదు పార్టీ మొత్తం అందరికీ కూడా మీరు గుండుకాయలంటే వారు మీరు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు గుండెల్లో ఉంటారు, అలాగే నాకు కూడా గుండెలు ఉంటారు. ఈ పార్టీ ఆఫీసులో ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ప్రేమిస్తారు. మీకు ఎలాంటి అన్యాయం జరగదు, ఖచ్చితంగా మీకు పోటీ చేసే అవకాశం మేము కల్పిస్తామని చెప్పేసి ఆయన భరోసా ఇవ్వడం జరిగిందండి. నాకు టికెట్ ఇవ్వకపోవడం అనేది లేదు. ఇవ్వకపోవడం అనే మాట ఉంటే ఆయన నాకు ఆ మాట చెప్పరు కదా. పూర్తి స్థాయిలో నేను అడగటం కదా, మా కార్యకర్తలు అడిగినప్పుడు కూడా ఖచ్చితంగా పితాని గారికి న్యాయం చేస్తాము. నాకు ఎందుకంటే గతంలో కూడా ఎమ్మెల్సీ ఇస్తానని నేను అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు వద్దని వచ్చేసిన నాయకుడిని. నాకు ఇంకొక ఆప్షన్ లేదు. ఖచ్చితంగా నాకు ఎందుకంటే జనసేనలో ఒక బీసీకి ఇవ్వకపోతే రేపు పొద్దున నేను జనాల్లోకి వెళ్ళి మా కమ్యూనిటీలోకి వెళ్ళి ఓటు అడగాలన్నా కూడా నాకు కూడా మరి అవమానం కదా, నాకు కూడా ఇబ్బంది కదా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఆ విషయం తెలుసు కదా. ఖచ్చితంగా టీడీపీ నుంచి అక్కడ ఇచ్చారు. ఖచ్చితంగా మా పార్టీ తరపు నుంచి అన్ని కులాలకే ప్రాధాన్యత ఉంటుంది. ఒక సెట్టుపల్లికే కాదు, ఇంచుమించుల్లో కష్టపడే వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఉంటుందని మేము అనుకున్నాం. ముఖ్యంగా బలమైన సామాజిక వర్గం సెట్టుపల్లి సామాజిక వర్గం నుంచి, ఎందుకంటే బీసీలని కాపుల్ని సెట్టుపల్లిని కలపాలని పూర్తిగా ఆయన అన్ని కులాలని కలపాలి. ముఖ్యంగా ఇక్కడ గొడవలు పడే ఈ 2 కులాలు గొడవలు ఉంటాయి కనుక వీళ్ళిద్దరిని కలపాలని మొదటి నుంచి కూడా ఒక జయంతో ఒక ఆశయంతో ఒక సోషల్ ఇంజనీరింగ్ అనే కార్యక్రమం మొదలెట్టి అక్కడి నుంచి కూడా చేసిన ఆ మహనీయుడికి ఖచ్చితంగా నా మీద పూర్తి విశ్వాసం ఆయన మీద ఉన్న, కళ్యాణ్ గారి మీద ఉంది. ఎందుకంటే ఇది కలపాలి. ఖచ్చితంగా 2029లో మళ్ళీ మేము ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా ఒక సీటు ఖచ్చితంగా సెట్టుబల్లికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇస్తారు. ఆ సీటు కూడా నాకే ఇస్తారు. అది ఎక్కడి నుంచి ఇస్తారనేది ఒక 2-3 నియోజకవర్గాలు ఇంకా ఉన్నాయి, 2 నియోజకవర్గాలు దాకా ఉన్నాయి. అది ఎక్కడ ఇస్తారో 2 అవచ్చు, 2 అవచ్చు, 3 అవచ్చు, ఎక్కడ ఉన్నాయో తెలియదు. కానీ మొత్తానికి నాకు తెలుసు ఏ నియోజకవర్గాలు ఉన్నాయంటే పార్టీకి కూడా తెలుసు. ఖచ్చితంగా ఎక్కడ నాకు పోటీ చేసే అవకాశం ఇస్తారో నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా నాకు పోటీ చేసే అవకాశం ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున ఒక కమ్యూనిటీకి ఇప్పుడే ఒకటే చెప్తున్నాను సార్ అడిగారు, మీకు రకరకాల బోళ్ళన్నీ రకరకాలుగా బోళ్ళన్నీ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు గతంలో మన కొడుపూడి సునారావు గారికి ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు కూడా నన్ను పిలిచారు, నన్ను అడిగారు. చాలా మంది ఎవరో ఒక మీడియాను పెట్టి అడిగిచ్చారు. పొన్నాడు సతీష్ గారికి టికెట్ ఇచ్చేటప్పుడు ఒక రెడ్డి కోసం, చంద్రశేఖర్ రెడ్డి కోసం నా టికెట్ మార్చారు. ఆ రోజుని ఇక్కడ మత్స్యకారులకు ఇవ్వాలని, ఎక్కడ చోట మత్స్యకారులకు ఇవ్వాలంటే అది కాకినాడ రూరల్ ఇస్తారన్నారు. ఆ రోజున కాకినాడ రూరల్ ఇవ్వకుండా రెడ్డి గారు పోటీ చేయడంతో అయ్యాలు నాకు ఈ చంద్రశేఖర్ రెడ్డి వల్ల నాకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ రోజున ఎమ్మెల్సీ ఇస్తానంటే ఆ రోజుని నేను వద్దని, నేను నాయకుడికి గెలవాలి, ప్రజల నుంచి గెలవాలని వచ్చిన నేను. అందుకని ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఖచ్చితంగా నాకు అవకాశం వస్తుంది, గెలుస్తాం. ఏ పార్టీలు రకరకాలుగా బోల్డ్ మంది మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే పార్టీలు వేరే పార్టీలు అడుగుతున్నాయి అంటారు. దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అడుగుతూ ఉంటాయి చాలా మంది, నన్ను ఒక్కనే కాదు. ఇప్పుడు ఎలా జరిగిన చోట ప్రతి చోట అడుగుతూ ఉంటాయి. అది రాజకీయ పార్టీలుగా వాళ్ళు చేసే ప్రయత్నం. కానీ నేనైతే మాత్రం పూర్తిగా నేను పవన్ కళ్యాణ్ గారి మనిషిని, ఆయన కుటుంబం మనిషిని. నేను పవన్ కళ్యాణ్ గారి మనిషి అంటే ఆ 4 అన్నదమ్ములు, నేను 4వ వాడిని. ఖచ్చితంగా నాకు పూర్తి స్థాయిలో అసలు నాకు ఎలా మిస్ అయిందో నేనే ఆశ్చర్యపోతున్నాను నా ముమ్మడవరం సీట్. కానీ దానికి అనేకమైన కారణాలు ఉండొచ్చు. కానీ 100కి 100